వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. తెలంగాణ నేలపై ఒకప్పుడు నీటి కోసం యుద్ధాలే జరిగాయి. ఆ బాధలు మళ్లీ రాకూడదని ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవేక్షణ లోపంతో కనీసం మోటార్లు కూడా ఆన్ చేయలేని నిర్లక్ష్యంతో వ్యవహరించిందని బీఆర్ఎస్ ఆరోపించింది. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ప్రాజెక్టులో నీళ్లున్నా కూడా పొలాలకు చేరక రైతులు కన్నీరు పెట్టుకున్నారు. సరిగ్గా అప్పుడే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్షేత్రస్థాయిలోకి దిగారు. ఎక్కడైతే నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారో నేరుగా అక్కడికే వెళ్లి అధికారులను ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన చేసిన ఆ పోరాట ఫలితమే నేడు దేవాదుల కాలువ గుండా పరుగులు పెడుతున్న ఈ జీవ జలాలు. అందుకే ఈ రోజు ఆ పారుతున్న నీటి పరుగుల్లో ప్రతి తెలంగాణ రైతుకు హరీష్ రావు పోరాటమే కనిపిస్తోంది. నిజానికి ఈ నీటి విడుదల వెనుక ఒక బలమైన రాజకీయ పోరాటం ఉంది. సాగునీటి రంగాలపై అపారమైన అనుభవం ఉన్న హరీష్ రావు రైతుల కష్టాలను చూసి చలించిపోయారు. ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రాజెక్టులో నీళ్లున్నా ఎందుకు పంపింగ్ చేయడం లేదు? ఏసీ రూముల్లో ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? వెంటనే మోటార్లు ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ పక్షాన మేమే వచ్చి ఆందోళనకు దిగుతామంటూ హరీష్ రావు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ కు కాంగ్రెస్ సర్కార్ ఉలిక్కి పడింది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీకు గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పులేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఆ కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఈడెందుకు 10 మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. రైతుల కోసం ఆయన గొంతెత్తి అడిగిన ప్రశ్నలు ప్రభుత్వ పునాదులను కదిలించాయి. ఆ ప్రశ్నల దెబ్బలకే అధికారులు హుటాహుటిన పరుగులు తీశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేవాదుల ప్రాజెక్టులో 9 భారీ మోటార్లను ఏకకాలంలో ఆన్ చేశారు. ఈ రోజు నీళ్లు రావడం వెనుక కేవలం ఒక ప్రెస్ మీట్ మాత్రమే లేదు. ఒక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతుల కోసం రోడ్డెక్కి చేసిన పోరాటం ఉంది. లాఠీ దెబ్బలు తిన్నా, అరెస్టులు చేసినా వెనక్కి తగ్గకుండా అన్నదాతల పక్షాన నిలబడ్డారు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో అహర్నిశలు శ్రమించిన నాయకులు వీరే. ఇప్పుడు అదే ప్రాజెక్టుల నుంచి రైతుల హక్కుగా రావాల్సిన నీటిని సాధించుకోవడంలో కూడా వారే ముందుంటున్నారు. అందుకే నేడు ఆ మట్టిలో పారుతున్న ఆ నీటి రంగులో బీఆర్ఎస్ నాయకుల నెత్తుటి మరుగు కనిపిస్తుంది. ప్రజల కోసం, రైతుల కోసం వాళ్ల రక్తం ఎలా మరుగుతుందో ఈ సంఘటన ప్రత్యక్షంగా రుజువు చేసింది. మా కన్నుల తడినే తొడిసే ఓ చల్లని నీచేయే, మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు సలాములే. రాజకీయాలు, విమర్శలు, పోరాటాలు అన్నీ ఒక ఎత్తైతే అంతిమంగా గెలిచింది మాత్రం మన రైతన్నలే. కాలువల ద్వారా తమ పొలాలకు చేరుతున్న నీళ్లను చూసి అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది.
వానలు పడినా నీళ్లు రాక నిరాశలో ఉన్న వారికి ఈ దేవాదుల జలాలు నిజంగా ఒక సంజీవునిలా మారాయి. ఎండిపోతున్న దశలో ఉన్న వరి చేన్లకు ఇప్పుడు దేవాదుల నుంచి వస్తున్న జలాలు ప్రాణం పోస్తున్నాయి. పచ్చని పంటలతో పల్లెల్లో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా రైతులు బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా హరీష్ రావుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటే, ప్రశ్నించే గొంతుగా ఉంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా వాటిని దారిలోకి తీసుకురావచ్చు అనడానికి హరీష్ రావు పోరాటమే ఈ నిలువెత్తు సాక్ష్యం.